వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా ఘనంగా ఇవాళ మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగింది. మొత్తం నేతలందరూ కూడా హాజరయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. దీంట్లో భాగంగానే లోకేష్కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే పార్టీ పగ్గాలంతా కూడా ఇక నారా లోకేష్ చేతిలో పెట్టారు. జాతీయ అధ్యక్షుడిగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇక రాష్ట్ర ఉపాధ్యక్షులు వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం అయింది. కమిటీలకి మిగతా వాటికి కూడా అయ్యింది, కార్యదర్శులుగా అందరూ. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకా చెప్పాలంటే ఇట్స్ స్ట్రైట్ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు దోస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్. మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. చాలా క్లియర్గా చెప్పారు. అందులో ఆయన లాస్ట్లో చెప్పినటువంటి మాట అంటే చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా అయితే ప్రధానమంత్రి సిబ్బంది ఉండరు, 99.9% అలా జరగదు. బట్ కొన్నిసార్లు మాత్రం ఏంటంటే ప్రధానమంత్రి ప్రోటోకాల్ అన్నప్పుడు అక్కడ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇంకొకళ్ళైనా ఎవరు పెద్ద పట్టించుకోరు. ఆయన భద్రత అనేది ముఖ్యం కాబట్టి. సో నేను దాని గురించి నేను కోపం తెచ్చుకుంటే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళే పద్ధతిగా ఉంటుంది. అవన్నీ నాకు తెలుసు కాబట్టి, చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, అందరికీ క్లియర్గా అర్థం చేసుకోండి అంటూనే కుర్చీల దగ్గర, ఫోటోల దగ్గర, ఫ్లెక్సీల దగ్గర అంటూ చాలా క్లియర్గా చెప్పారు. ఈగోలకు పోతే రేపొద్దున నష్టపోయేది మీరు, పార్టీ. సో పార్టీకి మీరు నష్టం చేకూరుస్తారా, లేదు పార్టీని బలోపేతం చేస్తారా, అదిక మీకే వదిలేస్తున్నాను. రేపొద్దున మీరు కూడా నష్టపోతారు అంటే ఇండైరెక్ట్గా చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. ఇండైరెక్ట్ అని కూడా లేదు, డైరెక్ట్ వార్నింగ్ అనే అనుకోవాలి 100%. ఎందుకనంటే ఇటీవల కాలంలో చూసాం పిఠాపురంలో వర్మగారి వ్యవహార శైలి. సరే, అక్కడ పెండెం దొరబాబు గారికి సంబంధించి ఈయన మాట్లాడారు. ఆయన వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఉంటే జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండాలి తప్ప వేరే వాళ్ళు వచ్చి చేయడం ఏంటంటే, ఆయన ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. సరే, ఆయన మారారంటున్నారు, చాలామంది చెప్తున్నారు అక్కడ. సో వర్మ గారు ఈ వ్యవహార శైలి ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఒకసారి కాదు, దాదాపుగా 2-3 సార్లు అవుతుంది. ఎక్కడైనా పొరపాటున ఏమన్నా మర్చిపోయి ఉంటే అది వేరే విషయం, పొరపాట్లు అన్నాక జరుగుతాయి. సో అది వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇలాంటిది జరగడం చాలా తప్పు. ఎందుకు అనంటే ఎగ్జాంపుల్, నిన్న జరిగినటువంటి విశాఖ గూగుల్ ఏఐ హబ్ ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం చేశారో, ఆ శంకుస్థాపన కార్యక్రమం బ్యాక్గ్రౌండ్, దానికి సంబంధించినటువంటి పోస్టర్ని అబ్జర్వ్ చేశారా? ఇఫ్ ఎట్ ఆల్ ఇదే ప్రోటోకాల్ గురించి లేదంటే ఇదే ఫోటోల గురించి జనసేన కనుక పట్టుబడి వాళ్ళు దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమైండేది? ఏం సమాధానం చెప్పేవాళ్ళు? అది రాష్ట్ర ప్రభుత్వానికి. సరే, నారా లోకేష్ కృషి చేశారు, చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు, ప్రధానమంత్రి గారితో సుందర పిచాయ్ మాట్లాడడం, ఇవన్నీ వచ్చే భారతదేశంలో, అందులోనూ విశాఖపట్నానికి వచ్చింది అతిపెద్ద పెట్టుబడి. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి స్థానం లేదా? ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. తీసుకెళ్ళి ఒక మూల చిన్న ఫోటో వేశారని చెప్పి మాట్లాడుంటే పద్ధతి కాదు. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఎటువంటి పొరపొత్సాలు ఉండకూడదు అని చెప్పి జనసేన ఆలోచించింది కాబట్టి, జనసేన కార్యకర్తలు ఆలోచించారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడాల. అదే వర్మగారిలాగే వాళ్ళు కూడా మాట్లాడుంటే తండ్రి కొడుకులు ఇద్దరు ఫోటోలే ఉండాలా, ఇంకా ఎవరో అందులో ఉండడానికి వీల్లేదా, ప్రోటోకాల్ అంటే ఇదేనా పొత్తు ధర్మం అని చెప్పి మాట్లాడుంటే అది తప్పయ్యేది. సో ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, చాలా క్లియర్గా. అండ్ సెకండ్, ఈ కుర్చీల దగ్గర కొట్లాట అంటే, ఈ కుర్చీల దగ్గర కొట్లాటకి రకరకాల భాషలు బయట చెప్తున్నారు. అది కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారికి సంబంధించింది ఇది అని చెప్పని, ఎమ్మెల్యేకి అక్కడ కుర్చీ వేయట్లేదు, ఇది చేయట్లేదు అంటే, మరి అక్కడ కడప మేయర్గా ఉన్నటువంటిది వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తి. దానికి సంబంధించి మరి అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అవమానిస్తారు, అక్కడ ఖచ్చితంగా అవమానిస్తారు.
సో దాని మీద ఆవిడ పోరాడుతోంది. ఎమ్మెల్యేని గతంలో ఏంటి, ఆయన గతంలో ఉన్నప్పుడు ఎలా చేశారు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మాత్రమే చాలా ప్రత్యేకంగా చేస్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో దాని గురించి కూడా ఎందుకులేమ్మా సీరియస్గా తీసుకోవద్దు, మనం చేయాల్సిన పనులు ఉన్నాయి అని సాఫ్ట్గా చెప్పినట్టుగానే ఇక్కడ భావించాలేమో అని చెప్పి కొంతమంది అంటుంటే, లేదు ఆవిడ కూడా కొంచెం, ఎందుకంటే చేసే పనులన్నీ చక్కగా చేస్తున్నప్పటికీ పర్టికులర్గా ఈ కుర్చీ అంశం దగ్గరకు వచ్చేసరికి ఇలా కాస్త వివాదాస్పదం అవుతుంది, అందుకని చెప్పి ఆవిడకే ఇచ్చినట్టుగా అని చెప్పని. ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎవరైతే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టారీతం చేస్తాము, ఇష్టారీతం మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అంటే మాత్రం వాళ్ళకి కూడా ఇది పర్సనల్గా వాళ్ళకి వార్నింగే. వాళ్ళకి నష్టం, పార్టీకి నష్టం అన్నటువంటిది. సో కార్యకర్తలు అయితే ఉపేక్షించరు. కార్యకర్తల మనసులో ఉన్నటువంటి మాటనే ఇవాళ ఖచ్చితంగా ఆయన చెప్పుండారు, అందులో డౌట్ లేదు. సో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కొంతమంది ఎవరైతే ఈ ప్రోటోకాల్ అని లేదంటే ఇదని చెప్పి ఇలా మాట్లాడుతున్నారో, దయచేసి వాళ్ళు కూడా కాస్త సంయమనంతో ఉంటే, రాష్ట్రం అనేటువంటిది ప్రయారిటీగా తీసుకుంటే, పార్టీ కాదు రాష్ట్రం అనేటువంటిది ప్రయారిటీగా తీసుకుంటే ఇంకొక 15 ఏళ్ళు ప్రశాంతంగా ఉంటుంది. లేదు అంటే తర్వాత సంగతి తర్వాత. ఇది దీని మీద ఉన్నటువంటి అప్డేట్. మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.